పోలీసులపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను ఎంపీ కేశినేని చిన్ని తప్పుపట్టారు. పోలీసుల్లో మహిళలు ఉంటారనే ఇంగితం లేకుండా మాట్లాడటం తగదన్నారు. జగన్ ఇలానే మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే కాదు కదా, పులివెందుల సర్పంచ్ కూడా కాలేరని చురకలంటించారు. జగన్ ఇప్పటికైనా డ్రామాలు ఆపి ప్రజల పక్షాన పోరాడాలని హితవు పలికారు. ఆ రోజు ఉన్న కొంతమంది ఉన్నతాధికారులను అడ్డు పెట్టుకుని 80% మంది పోలీసులు వ్యతిరేకించినా కూడా వాళ్ళని ఇబ్బందులు పెట్టి మరీ ఆ రోజులు అరెస్టులు జరిగినాయి. ఎక్కడెక్కడన్నా అరెస్టులు జరిగినాయా నాకు తెలియదు, అక్కడ అరెస్ట్ కనపడలా. ఇక్కడ ఇదే జిల్లాలో పెద్ద నాయకుల మీద వేల కొద్ది అలా ఆరోపణలు ఉన్నాయి. మేము అన్ని ఎంక్వైరీలు చేస్తున్నాం. నిజం అంటే అరెస్ట్ చేస్తాం, నిజం లేదంటే దాన్ని ముట్టుకునేదే లేదు. పోలీసులు గోటలు తీస్తానంటువంటి అసలు పోలీసులు ఆడ మగ ఉన్నారనే తేడా తెలుసా? ఈ ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యేకి సిగ్గుందా లేదా? నీకు ఇంకా ఏం మాట్లాడుతున్నావు అంటే ఆడవాళ్ళు గొడ్ల తీస్తావా అంటే మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడతావా? నీకు సిగ్గు లేదు కాబట్టి ఇవాళ 11 సీట్లతో నిలబెట్టారు. ఆ 11 సీట్లు కూడా మేము సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే ఒకటి కూడా గెలిచేది కాదు. రేపు ప్రజాప్రభుత్వం మళ్ళీ మ్యాండేట్ ఇస్తారు, నీవు పులివెందుల్లో కూడా గెలవలు తప్పకుండా. జగన్ మానసిక స్థితే కాదు, జగన్ ఆలోచన విధానమే వ్యతిరేకం. సొంత తల్లిని సొంత చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు? ఇతనికి ఉన్నది ఒకటే, డబ్బు 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 తప్పితే వేరే ఆలోచనే లేదు. ఆ అధికారం కోల్పోయినాక డబ్బులు రాబడి తగ్గుతున్న వల్ల మరీ మానసిక స్థితి కోల్పోయి హెలికాప్టర్ డ్రామాలు, మొదటి నుంచి డ్రామాలే. కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామా, ఇవాళ హెలికాప్టర్ డ్రామా. ఈ డ్రామాలన్నీ ప్రజలు విసర్జించడం మానేశారు. తప్పకుండా ప్రజల సమస్యలను తెలుసుకుని పోరాడు. నిజంగా ఏదన్నా ఉంటే పోరాడండి, సమస్యల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే పోరాడండి, పోరాడితేనే ఇస్తాం.